నిర్భయురాలు. పూర్వం టర్కీ దేశంలో అమీర్ అనే పేదవాడుండేవాడు. కొంతకాలం క్రితం అతడి భార్య చనిపోయింది. అతడికి సల్మా అనే కూతురున్నది. ఎదిగి పెళ్ళీడికొచ్చిన సల్మాని చూసి వృద్ధాప్యంలో పడ్డ అమీర్ చాలా విచారపడుతూ ఉండేవాడు. జీవితమంతా కష్టపడి కూడా అతడు ఎర్రని ఏగానీ వెనకేయలేకపోయాడు. ఈ పరిస్థితిలో కూతురి పెళ్లి చేయడం ఎలా? ఇది అతడి విచారానికి కారణం. సల్మాకు చిన్నప్పటి నుండి దెయ్యాలు భూతాలు గురించిన కథలు వినడం మహా సరదా. అలా విని విని ఆమె భయం అంటే ఏమిటో తెలియని దానిలా మారిపోయింది. ఒకసారి అమీర్ ఇంట్లో చిన్న విందు జరిగింది. ఆ రాత్రి విందుకు అమీర్ బాల్య స్నేహితుడు అహ్మద్ కూడా వచ్చాడు. ఆయన తోళ్ల వ్యాపారంలో బాగా సంపాదించాడు. విందు అర్ధరాత్రి వరకు సాగింది. ఇంతలో దుకాణం నుంచి కొని తెచ్చిన తేనె రొట్టెలు అయిపోయాయి. అహ్మద్ ఇంకా కావాలని అడగడంతో అమీర్ కూతురు సల్మాను పిలిచి, అమ్మా, నువ్వు వెళ్ళి దాదా దుకాణం నుంచి 4 తేనె రొట్టెలు తీసుకురా అన్నాడు. అహ్మద్ ఇది విని ఆశ్చర్యపోతూ, దాదా దుకాణం శ్మశానం ఆవల ఉంది. ఈ అర్ధరాత్రి సమయంలో సల్మాకు అక్కడికి వెళ్ళడానికి భయం వేయదా అని అడిగాడు. సల్మా ప్రపంచంలో దేనికి భయపడదు అన్నాడు అమీర్ సగర్వంగా. సల్మా దాదా దుకాణం నుంచి తేనె రొట్టెలు తీసుకొచ్చింది. అప్పుడు అహ్మద్ అమీర్తో, రేపు అమావాస్య, రేపు అర్ధరాత్రి నీ కూతురు శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక కపాలం తీసుకురాగలదా అని అడిగాడు. ఒకటేం కర్మ, అక్కడ దొరికిన కపాలలన్నీ తెమ్మన్నా తెస్తుంది. ఏం పందెం కాస్తావు? 100 బంగారు నాణాలు కాస్తావా అన్నాడు అమీర్ నవ్వుతూ. పందానికి అంగీకరించాడు అహ్మద్. తెల్లవారాక అతడు ఖాన్ అనే ముసలివాడికి డబ్బు ఆశ చూపించి ఆ రాత్రి శ్మశానంలో ఏం చేయాలో వాడికి చెప్పి అర్ధరాత్రి అవుతూనే అమీర్ ఇంటికి వచ్చి సల్మాతో శ్మశానానికి పోయి కపాలం ఒకటి తెమ్మన్నాడు. సల్మా తండ్రి అమీర్ అనుమతి తీసుకుని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ అహ్మద్ వేసిన పథకం ప్రకారం ఒక గోరీ వెనక గొయ్యిలో ముసలి ఖాన్ రహస్యంగా దాక్కున్నాడు. సల్మా చీకట్లో వెతికి ఒక కపాలం తీసుకున్నది. వెంటనే ఖాన్ కీచుగొంతుతో, ఏయ్ పిల్ల, ఆ కపాలం మా అమ్మది, దాన్ని ముట్టుకోకు అన్నాడు. సల్మా దాన్ని వదిలేసి మరొక కపాలాన్ని తీసుకుంది. ఖాన్ గోరి వెనక గొయ్యిలోంచి మరింత కీచుగొంతుతో, ఏయ్ అది మా నాన్న కపాలం, ముట్టకు అన్నాడు. ఇది విని సల్మా కపాలాన్ని కింద పడవేసి కోపంగా గోరి వెనక్కు వెళ్ళింది. ఆ చీకట్లో గొయ్యిలో దాగి ఉన్న ఖాన్ బట్టతల ఆమెకు కపాలంలా కనిపించింది. అయితే అటు ఇటు ఊగుతుండడం ఆమె గమనించింది. సల్మా గట్టిగా పళ్ళు కొరుకుతూ, ఒరేయ్ బట్టతల సైతాన్, ఇక నోర్ముయ్, మళ్ళీ నోరెత్తావో బండరాయితో చితక్కొట్టి నీ కపాలాన్ని తీసుకుపోతాను అంటూ ఖాన్ తల మీద 4-5 సార్లు బలంగా తన్నింది. ఆ దెబ్బలతో ఖాన్ దిమ్మ తిరిగి గోతిలోనే స్పృహ తప్పాడు. సల్మా అక్కడ దొరికిన మరొక కపాలాన్ని తీసుకొని ఇంటికి తిరిగొచ్చింది. ఓడిపోయిన అహ్మద్ పందెం ప్రకారం అమీర్కు 100 బంగారు నాణాలు ఇచ్చుకున్నాడు. ఆనాటి నుంచి నిర్భయానికి మారుపేరుగా సల్మాను ఆ గ్రామంలో చెప్పుకోసాగారు. సల్మా ఉండే గ్రామానికి పక్కన ఉన్న మరొక గ్రామంలో సులేమాన్ అనే ఒక ధనవంతుడైన యువకుడు ఉండేవాడు. అతడు ధనికుడే కాక మంచి అందగాడు. అయినా అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతేకాక అతడి ఇంట్లో పనికి కుదిరిన నౌకర్లు వారం తిరగకుండానే పారిపోయేవాళ్ళు. ఇందుకు కారణం చనిపోయిన అతడి తల్లి భూత రూపంలో ఇంట తిరుగుతూ ఉండడం. సల్మా ధైర్య సాహసాల గురించి విన్న సులేమాన్ ఆమెకు పెద్ద జీతం ఆశ చూపి తన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు. సల్మా సులేమాన్కు భోజనం వడ్డించినప్పుడల్లా పక్కన మరొక పళ్ళెం కూడా పెట్టి అందులో భోజనం వడ్డించి సులేమాన్ తల్లి భూతంతో, పెద్దమ్మ, కూరలు అవి బాగున్నవి, తృప్తిగా తిను అంటూ మంచి మాటలతో భూతం ఆదరణను సంపాదించుకుంది. ఒకనాడు సులేమాన్ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళాడు. రాత్రివేళ సల్మా ఇంటి పనులు చేసుకుంటుండగా తల్లి భూతం ఆమెకు కనిపించి, ఏమే అమ్మాయి, నన్ను చూస్తే నీకు భయంగా లేదా అని అడిగింది. దానికి సల్మా తాపీగా, భయమా? నాకేనాడు భయం అంటే ఏంటో తెలియదు పెద్దమ్మా, పైగా మీరు చాలా మంచివారు అన్నది. ఆ జవాబుకు తల్లిభూతం చిన్నగా నవ్వుకొని, నీ నిర్భీతి అందచందాలు నాకు తృప్తి కలిగించినాయి. అయితే వీటికి తోడుగా ఎంతో సంపన్నుడైన నా కొడుకు ఇంటి యజమానురాలిగా మంచి తెలివితేటలు కూడా కావాలి.
అవి నీలో ఏ పాటి ఉన్నవో నాకు తెలియడం లేదు అన్నది. ఆ మాటలకు సల్మా తల వంచుకొని ముసిముసిగా నవ్వుకున్నది. తల్లి భూతం ఒక క్షణం ఆగి, ఈ ఇంటి దిగువన ఒక నేలమాలిగ ఉన్నది. అందులో అర్ధరాత్రి చీకట్లో నువ్వు నాతో అక్కడికి రాగలవా అని అడిగింది. అదెంత పని పెద్దమ్మ అన్నది సల్మా తొనక్కుండా. తల్లి భూతం ముందుండి దారి తీసింది. సల్మా భూతం నుంచి వచ్చే వెలుగులో దారి వెనుకనే నడవసాగింది. భూతం ఆమెను ఒక గదిలో ఉన్న మెట్ల మీద నుంచి కిందకు తీసుకుపోయింది. అక్కడ కొన్ని ఇటుకరాళ్ళు చిందరవందరగా పడి ఉన్నవి. భూతం సల్మాతో ఆ ఇటుకరాళ్లను పక్కకు లాగమన్నది. సల్మా అలాగే చేసింది. అక్కడ ఉన్న ఒక గుంటలో 2 రాగి బిందెలున్నవి. అందులో ఒకటి పెద్దది, రెండవది చిన్నది. రెండిటి నిండా అంచుల వరకు బంగారు కాసులు మెరుస్తూ కనిపించినాయి. భూతం ఆ బిందెలను సల్మాకు చూపుతూ, సల్మా, నువ్వు నాకు అన్ని విధాలా నచ్చావు. ఇక ఈ ఇంట నా కొడుక్కు రక్షణగా నేను ఉండవలసిన అవసరం లేదు. ఆ పెద్ద బిందె నా కొడుక్కివ్వు, చిన్న బిందె నువ్వు తీసుకో, సరేనా అంటూ మాయమైంది. తెల్లవారి సులేమాన్ పట్నం నుంచి తిరిగి రాగానే సల్మా అతడికి రాత్రి జరిగింది చెప్పి, మీ అమ్మగారు బంగారు కాసులున్న పెద్ద బిందె నన్ను తీసుకుని చిన్న బిందె మీకు ఇవ్వమన్నారు అన్నది. ఆ మాటలు వింటూనే సులేమాన్ సల్మాను ఒకసారి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి, ఆహా అంటూ పెద్దగా నవ్వి, సల్మా, 1000 మాటలెందుకు, నేను నిన్ను పెళ్లాడదలిచాను. అప్పుడు పెద్ద చిన్న బిందెల నిండు బంగారమంతా మనదే అవుతుంది, ఏమంటావు అన్నాడు. సల్మా సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని ఏ జవాబు చెప్పకుండా తన ఇంటికి వెళ్ళి తండ్రి అమీర్తో జరిగిందంతా చెప్పింది. అతడు కూతురి అదృష్టానికి పరమానందం చెందాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే చుట్టుపక్కల 100 గ్రామాల్లో అందరికన్నా సంపన్నుడైన సులేమాన్తో భయం అంటే ఎరుగని సల్మా వివాహం వైభవంగా జరిగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.